కన్యా రాశి వారికి కలిసి వచ్చే కాలం మే 8వ తేదీ ఎంతో శక్తివంతమైన ఏకాదశి నుండి వీరికి తిరుగులేదు. అరుదైన రాజయోగం వింటే మీరు అసలు నమ్మలేరు. అసలు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? మే నెల 8వ తేదీ ఎంతో శక్తివంతమైన ఏకాదశి నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరికి ఏ విధమైన అదృష్ట యోగం ఎదురవబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే క్లియర్గా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సమయం మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని చాలా ఇబ్బందులు కలిగజేస్తాయి. చంచల బుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. గోసేవ చేయడం మంచి ఫలితాలను కూడా అందిస్తుంది. శుభ ఫలితాలు సాధించడానికి కాలం మీకు ఒక స్నేహితుడిలాగా సహకరిస్తుంది. మీ పనులన్నీ కూడా ఈ సమయంలో ఒక క్రమశిక్షణతో కూడిన సైనికుడిలాగా పూర్తి చేయండి. ప్రారంభించిన తరువాత చంచలత్వాన్ని జయించండి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ సామాజిక ఫలితాలనే ఆయుధాలతో ముందుకు సాగాల్సి ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు మీ యొక్క విశ్వాసాన్ని ఒక బలహీనమైన పునాదిలాగా మార్చుకోవచ్చు. కాబట్టి మీ మనసును మంచి ఆలోచనలతో నింపండి. ఆధ్యాత్మికంగా మీ యొక్క భాగ్యగురుడు ఒక రక్షక కవచంలాగా మిమ్మల్ని కాపాడుతోంది. మీ యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా ఒక అద్భుతంలాగా ఒక సఫలం అవుతాయి. మీకు ఈ వారం మధ్యలో మీకు గొప్ప మేలు కూడా జరుగుతుంది. బాధ్యతలపైన నిరంతర సాధన ఒక అమూల్యమైన నిధిలాగా మీకు ఉపకరిస్తుంది. మీరు ఏమి చేయాలి అని అనుకుంటున్నారు? ముందుగానే ఒక స్పష్టమైన ప్రణాళిక రచించండి. మొహమాటం అనే బలహీనత కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇంట్లో వారితో చెప్పకుండా ఏ పని చేసినా సరే ఒక చిక్కుముడిలాగా తయారవుతుంది. మీరు ఎవరికైనా సరే డబ్బులు ఇస్తే అది ఒక మాయలాగా తిరిగిరాదు. కాబట్టి మీ యొక్క ఆత్మీయులతో మనసు విప్పి మాట్లాడిన తర్వాత ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారంలో ప్రతి అడుగు కూడా జాగ్రత్తమైన వ్యూహకర్తలాగా కలిసి తెలివిగా వ్యవహరిస్తే ప్రమాదాలన్నీ కూడా ఒక కళలాగా కనుమరుగవుతాయి. మీరు గొప్ప లాభాలు కూడా అందుకుంటారు. శివుని ధ్యానించడం మీ జీవితానికి ఒక దివ్యమైనటువంటి వెలుగును ప్రసాదిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా చక్కటి మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది. ఈ కన్యా రాశి వారికి సమయం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. శుభ ఫలితాలను అందించే సంవత్సరంగా కనబడుతుంది. గ్రహాల సంచారం కారణంగా ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం మరియు కుటుంబ సంబంధాల మెరుగుదల కూడా ఉంటుంది. శుభ ఫలితాలు కలుగుతాయి. కన్యా రాశి వారికి సమయం ఆదాయం పెరుగుతుంది. శని సప్తమ స్థానంలో ఉండడం మరియు గురువు 10వ స్థానంలో సంచారం చేయడం వలన ఆర్థిక పరంగా విపరీతమైన లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. కొత్త అవకాశాలు జోడించి వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు అనేవి ఉంటాయి. కుటుంబ సభ్యుల పరిష్కారం, అనుమానాలు కూడా వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఆరోగ్యం చాలా శ్రద్ధగా వహించాల్సి ఉంటుంది. కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే ఎదురవుతాయి. కానీ శారీరకంగా మీరు మరింత బలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం ప్రేమ వివాహాల్లో సాఫీగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా పురోగభివృద్ధి కలుగుతుంది. ఆదిత్య హృదయం పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఉత్తర పల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా ఆలోచించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాన్ని తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు.
వీరు దేనిని కూడా అంత సులభంగా విడిచిపెట్టారు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ విషయాన్ని వారి ముఖ్యమైన లక్షణం ప్రతిదాన్ని కూడా అనుమానించడం. దానిని వీరికి వచ్చిన జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసును వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతారు. ఈ రాశి వారు కొంచెం ధైర్యం తక్కువ అనే చెప్పాలి. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పనిచేసే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. మీకు పని చేస్తే ఏ విధంగా ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు. ఇలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టరు. అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. ఏ పనైనా సరే అప్పగిస్తుందని సహనంతో వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, మరొక చేతిలో ధాన్యపు కంక ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేయుచున్న చిహ్నం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి వాత్సల్యము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపవాలనేటటువంటి కోరిక కూడా కన్యారాశి వారిలో అధికంగా కనిపిస్తోంది. పరిస్థితులు అనుకూలించిన వీరి జీవితంలో చక్కగా రాణించి వీరు చిక్కులు కలుగుతుందని భయం కూడా రాశివారిలో అధికంగా ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమాలను వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు అనిపిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వారికి ధైర్యం, బలము కూడా వస్తాయండి. అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే ఉండదు. ఈ రాశి వారు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలి పడుట అనే లక్షణాలు వీరు కలిగి ఉంటారు. జన సమధ్యం, ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు, అనేక పరిస్థితులు చెప్పడానికి వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం చిన్నతనంలో వివాహమైన వారికి ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది. భార్య బిడ్డలను విడిచిపెట్టి వేరే ఊరిలో ఎక్కువ కాలం కూడా ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటుగా చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగలనే గడసరి తనము కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన, ఊపిరితిత్తులకు, జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశాలు కలవు. కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధిస్తాయి. ఆరోగ్యానికి సంబంధించిన దిగులు కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. వీరిలో నిరుత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారి ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ వహిస్తే మేలు. ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు. ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి ఉంగరపు వెలుగు ధరిస్తే మేలు. చూశారు కదండి, ఈ కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.